వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్ నుంచి మనం ఎంసెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, ఎక్స్పెక్టెడ్ మోడల్స్ని మనం కవర్ చేసుకుందాం. సో అన్ని చాప్టర్స్ నుంచి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ని మనం కవర్ చేసుకుందాం. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి బిట్ని మనం కవర్ చేసుకునేటప్పుడు ఆ చాప్టర్కి సంబంధించి ఆ టాపిక్ ఏ విధంగా మళ్ళీ అడగచ్చు అనే ఛాన్స్ ఉంది అనేది కూడా ఆ టాపిక్స్లో మనం కవర్ చేసుకుందాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వచ్చింది. 2020 పేపర్లో, ఏపీ 2020 పేపర్లో 80th క్వశ్చన్. Which among the following equations has roots which are negatives of the roots of the equation x cube minus x square plus x minus 4 equals to 0? ఈ పర్టిక్యులర్ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సపోజ్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్లోనే ఇచ్చాడు కదా క్యూబిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ క్యూబిక్ ఈక్వేషన్? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దీని యొక్క డిగ్రీ 3 కాబట్టి ఈ పర్టికులర్ క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. లెట్ అస్ సపోజ్ ఆల్ఫా, బీటా, గామా అనేవి రూట్స్ అనుకుందాం. అర్థమైందా? వాడు అడుగుతున్నది ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్, ఈ క్రింది వాటిలో, ఈ పర్టికులర్ ఈక్వేషన్స్లో ఏ పర్టికులర్ ఈక్వేషన్కి హ్యాస్ రూట్స్ విచ్ ఆర్ నెగిటివ్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ పర్టికులర్ క్యూబిక్ ఈక్వేషన్కి ఇవి రూట్స్, అవునా కదా? అయితే వీటి యొక్క నెగిటివ్స్ అంటే ఏంటి? మైనస్ ఆల్ఫా, మైనస్ బీటా, మైనస్ గామా అనే రూట్స్ ఏ ఈక్వేషన్కి ఉంటాయి అని అడుగుతున్నాడు. సింపుల్ నాన్న, మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూట్స్ ఇవైతే వీటి యొక్క నెగిటివ్స్ అంటే ఇవి, ఈ పర్టికులర్ మైనస్ ఆల్ఫా, మైనస్ బీటా, మైనస్ గామా అనేవి ఎవరికి రూట్స్ అవుతాయి అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0కి రూట్స్ అవుతాయి. నేర్చుకున్నారా లేదా ఈ ఫార్ములా? అవునా కదా? సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్, రైట్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఓకేనా, ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. అంతే కదా? సో ఇదేమవుతుంది? మైనస్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రైట్, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇందులో మైనస్ కామన్ తీసాను అనుకోండి, నేను ఏం రాయొచ్చు? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ అటు తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది. మైనస్ 0 is 0 అని, రైట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4. అంటే ఈ పర్టికులర్ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా, బీటా, గామా అయితే ఈ పర్టికులర్ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి? మైనస్ ఆల్ఫా, మైనస్ బీటా, మైనస్ గామా అవుతాయి. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తామంట. విచ్ ఆప్షన్ అన్నా? ఆప్షన్ బి, రైట్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఇంకే విధంగా అడగచ్చు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఆ కాన్సెప్ట్స్ ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసారు కదా. ఇప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఈసారి 2020లో ఆ మోడల్లో అడిగాడు, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అడిగాడు. ఈసారి ఈ ఫంక్షన్స్లో ఏదైనా అడగచ్చు, ఈ పర్టికులర్ ఫార్మాట్స్లో ఏదైనా అడగచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వెరీ అంటే ఇది జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా మనం చెప్పుకోవచ్చు. సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడిగినా, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అడిగినా ఈ ఫార్మాట్స్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి, రైట్? ఇది ఎట్లా నేర్చుకోవాలో జాగ్రత్తగా వినండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ అంటాం వీటిని. సపోజ్ ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా, బీటా అనేవి రూట్స్ అనుకోండి. లెట్ ఆల్ఫా, బీటా బి ద రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 0. అయితే సపోజ్ రూట్స్ని మార్చినప్పుడు, అంటే ఈ ఆల్ఫా, బీటా అనేవి రూట్స్ కాబట్టి మైనస్ ఆల్ఫా, మైనస్ బీటా ఎవరికి రూట్స్ అవుతాయి అంటే ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా అవుతుందంటే దీని ప్లేస్లో నెగిటివ్స్ అయ్యాయి కదా, నెగిటివ్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెట్టాలి. అప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇవి రెండు రూట్స్ అవుతాయి. అర్థమైందా? తర్వాత 1 ఆల్ఫా 1 బీటా ఎవరికి రూట్స్ అవుతాయి అంటే ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు 0కి రూట్స్ అవుతాయి. ఎక్స్ ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అర్థమైందా? కే ఆల్ఫా, కే బీటా, ఇక్కడ కే షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. ఓకే, కే ఆల్ఫా అంటే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసామనుకోండి రూట్స్ని, ఎవరికి రూట్స్ అవుతాయి? ఏ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై కే పెట్టాలి. ఇక్కడ రూట్కి కే అనే కాన్స్టెంట్ మల్టిప్లై అయినప్పుడు ఫంక్షన్లో డివిజన్లో వస్తుంది కే అనేది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం? ఫస్ట్ దాని నుంచి రాస్తున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? ఇక్కడ ఏ ఇంటూ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని కొంచెం సాల్వ్ చేసుకోవాలి. అదే 1/x కనుకోండి, ఏ ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1/x ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అవునా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే అనుకోండి, అంటే కే ఆల్ఫా, కే బీటా రూట్స్ అయినప్పుడు వచ్చేటటువంటి ట్రాన్స్ఫార్మ్డ్ కరస్పాండింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్స్ టు 0 కదా. అంటే ఏ ఇంటూ ఎక్స్ బై కే హోల్ స్క్వేర్ ప్లస్
b ఇంటూ x/k ప్లస్ c ఈక్వల్స్ టు 0. అర్థమైందా? తర్వాత α/k β/k అంటే రూట్స్ అనేవి ఒక కాన్స్టెంట్తో డివైడ్ అయ్యాయనుకోండి, ఫంక్షన్లో ఆ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. అంటే c a ఇంటూ kx హోల్ స్క్వేర్, అవునా, ప్లస్ b ఇంటూ kx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి ఇవి రెండు రూట్స్ అవుతాయి అనమాట. అర్థమైందా? ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి 3, 4 కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్లో కాన్స్టెంట్ మల్టిప్లై అయితే ఫంక్షన్లో డివిజన్లో వస్తుంది, రూట్స్లో డివిజన్లో వస్తే ఫంక్షన్లో మల్టిప్లికేషన్లో వస్తుంది కాన్స్టెంట్. అర్థమైందా? తర్వాత ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ కే కానీ బీటా ప్లస్ ఆర్ మైనస్ కే అంటే ఒక కాన్స్టెంట్తో ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఫంక్షన్ ఏమవుతుందంటే f(x - k = 0). ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే చేసాం అంటే ఒక కాన్స్టెంట్తో రెండు రూట్స్ని ప్లస్ చేసాం అనుకోండి, అప్పుడు f(x - k) ఆ కాన్స్టెంట్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఎక్స్లోంచి. అర్థమైందా? అదే మైనస్ చేసాం అనుకోండి, ఆ కాన్స్టెంట్ని యాడ్ చేయాలి, రివర్స్ ప్రాసెస్. అర్థమైందా? సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే a ఇంటూ ఆల్ఫా x మైనస్ ఎక్స్, ఒకవేళ ఇక్కడ ప్లస్ చేస్తున్నామంటే ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే అంటే ఇక్కడ ఏం రాస్తాం x మైనస్ కే, ఒకవేళ ఇక్కడ ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే అయితే x ప్లస్ కే అని రాస్తాం. ఓకేనా? హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x మైనస్ ప్లస్ కే హోల్స్ ఇన్ ప్లస్ c ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. దిస్ విల్ బి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? తర్వాత న్యూ రూట్స్ వచ్చేసి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అయితే స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ రూట్ వస్తుంది ఫంక్షన్ లోపల. అర్థమైందా? ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది, ఈక్వేషన్ ఎలా వస్తుంది? a ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్? అంతేనా? ప్లస్ b ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ c ఈక్వల్స్ టు 0. జనరల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ax ప్లస్ b రూట్ ఎక్స్ ప్లస్ c ఈక్వల్స్ టు 0 వస్తుందా? రైట్ ఆర్ నాట్? ఎస్, అది ఎస్. ఓకే, అయితే సి ఇక్కడ కేర్ఫుల్గా కొంచెం మనం అబ్జర్వ్ చేస్తాం. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటంటే రూట్ ఎక్స్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? x పవర్ 1/2 అని దాని అర్థం. క్యూబ్డ్ రూట్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? x పవర్ 1/3 అని దాని అర్థం. అవునా? అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఉంటే x పవర్ 1/2 వస్తుంది ఫంక్షన్లో, అంటే రూట్ ఎక్స్. అర్థమైందా? ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఉందనుకోండి, క్యూబ్ రూట్ ఎక్స్ వస్తుంది ఫంక్షన్లో, అంటే x పవర్ 1/3 వస్తుంది. ఆల్ఫా పవర్ n బీటా పవర్ n ఉందనుకోండి, అప్పుడు ఫంక్షన్ లోపల x పవర్ 1/n వస్తుంది, అంటే nth రూట్ x వస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి, రైట్? తర్వాత రూట్స్ వచ్చేసి ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ బీటా అయితే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే f(x - 1/x = 0) అంటే x ప్లేస్లో x/1/x సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అనమాట. ఒక్క ప్రాబ్లం మీద ఈ షార్ట్ కట్స్ అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది ఈ ఫస్ట్ ఫార్మాట్ నుంచి అడిగాడు, రైట్? అంటే ఈ ఇయర్ వచ్చే పేపర్లో రిమైనింగ్ టాపిక్స్ మీద అంటే రిమైనింగ్ వాటి మీద దేని నుంచి అయినా వాడు అడగచ్చు. అర్థమైందా? కాబట్టి ఈ A2 మీకు వచ్చేస్తే కంపల్సరీ ఒక మార్క్ గ్యారంటీ. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా ఇవి నేర్చుకుని తీరాల్సిందే. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్. అర్థమైందా? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అడిగింది. ఓకేనా? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2020 పేపర్లో వచ్చింది. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. Look at the question. The solution of the differential equation d అంటే గుర్తుపెట్టుకోండి differential equation. Okay. Cos of x plus y into dy equals to dx gives that y of 0 equal to 0 is అంటున్నాడు. అంటే y of 0 వాల్యూ ఈక్వల్స్ టు 0 అంట. సరే ఫైన్, బాగానే ఉంది. Cos of x plus y into dy equals to dx అని వాడు ఇచ్చాడు. Cos of x plus y into dy equals to dx. దీన్ని మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ని యూస్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఐ హోప్ యూ ఆల్రెడీ నో దట్ వేరియబుల్ సపరబుల్ మెథడ్, రైట్? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆ మెథడ్ని యూస్ చేసి సాల్వ్ చేస్తే సి ఫ్రెండ్స్, డిఎక్స్ ఇటు తీసుకొచ్చేయండి, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని అటు తీసుకువెళ్ళండి. అలా కనుక వెళ్తే మనకి సాల్వ్ అవుతుందా? ఎస్, లెట్ us ట్రై. సో dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. కానీ ఇక్కడ వేరియబుల్స్ సపరేట్ అయ్యాయా? సపరేట్ అవ్వలేదు. ఎక్స్ ఇక్కడ ఉంది, వై రెండు కంబైన్ అయిపోయింది. అవునా కదా? చాలామంది హోమోజీనియస్ అనుకుంటారు. అదంతా మీరు ఆ గోలంతా మీరు ఆలోచించకండి. దట్స్ అ బిగ్ ప్రొసీజర్. బట్ సింపుల్ లాజిక్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడేస్తే సింపుల్గా అయిపోతుంది. ఎట్లా అంటే సి లెట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు టీ అనుకోండి.
x ప్లస్ వై ఈక్వల్స్ టు టీ అనుకున్నప్పుడు dy by dx ఆఫ్ x ఈజ్ 1 ప్లస్ dy by dx ఆఫ్ y ఈజ్ dy by dx, అవునా, dy by dx ఆఫ్ t ఈజ్ dt by dx, అవునా. సో dy by dx ప్లేస్లో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, dy by dx ఈక్వల్స్ టు ఈ 1 అటు వెళ్ళిపోతే dt by dx మైనస్ 1, అవునా. ఎస్, ఇలా రాద్దాం. సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం దీనిలో. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, dt by dx మైనస్ 1 ఈక్వల్స్ టు 1 by cos of x plus y ఎలా రాయొచ్చు, 1 by cos of x plus y అంటే ఏమనుకున్నాం ఇక్కడ, t అనుకున్నాం, ఎస్ ఆర్ నో. సో 1 by cos t, రైట్ ఆర్ నాట్. సరే, ఇప్పుడు చూద్దాం దీని తర్వాత మళ్ళీ ఎలా సాల్వ్ చేయొచ్చు. dt by dx ఈక్వల్స్ టు మైనస్ 1 అటు తీసుకెళ్ళాను, ఏమొస్తుంది నాకు, 1 by cos t ప్లస్ 1 అంటే 1 ప్లస్ cos t డివైడెడ్ బై t, ఇది dt by dx, అంతేనా. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో మనం అప్లై చేసేచ్చు, బికాస్ దెర్ ఆర్ ఓన్లీ t టర్మ్స్ అండ్ x టర్మ్స్, అవునా కదా. ఇప్పుడు t టర్మ్స్ అన్ని ఒక దగ్గర, x టర్మ్స్ని ఒక దగ్గర రాసేసుకోవచ్చు సింపుల్గా. సబ్స్టిట్యూషన్ మెథడ్ వల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట, అర్థమైందా. సచ్ ఎ బ్యూటిఫుల్ మెథడ్ ఇట్ ఇస్. సి, సో t ఇటు వెళ్ళిపోయింది, 1 ప్లస్ కాస్ టీ కూడా ఇటు వచ్చేస్తుంది, అంతేనా. సో దిస్ ఇస్ నాట్ t, దిస్ ఇస్ కాస్ t డినామినేటర్లో, ఎస్. సో కాస్ t డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ t ఇంటూ dt ఈక్వల్స్ టు డినామినేటర్లో dx అటు వెళ్ళిపోతే ఇంటూ dx ఈక్వల్స్ టు dx, అంతేనా, రైట్. సో కాస్ t ఇటు వచ్చేసింది, 1 ప్లస్ కాస్ t డినామినేటర్లోకి వస్తుంది ఇంటూ dt అండ్ dx అటు వెళ్ళిపోతుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, వేరియబుల్స్ సపరేట్ అయిపోయాయి, t వేరియబుల్ x వేరియబుల్ సపరేట్ చేస్తాం, వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్ ఓను. ఇప్పుడు చూడండి, కేర్ఫుల్గా వినండి, ఇంటిగ్రల్ కాస్ t బై 1 ప్లస్ కాస్ టీని ఎట్లా చేయాలి అంటే, ఇటువంటి మోడల్స్ మనం చాలా చేసాం ఇంటిగ్రేషన్స్లో. సి, ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ టీ ఉంది, కానీ ఇక్కడ 1 ఉంటే బాగుండేది, అప్పుడు క్యాన్సిల్ అయిపోయాయి కదా, కాబట్టి నేను 1ని యాడ్ చేస్తాను. అప్పుడు ఊరికే 1 రాయకూడదు కదా, -1 పెట్టాను, +1 -1 గెట్స్ క్యాన్సిల్, ఎస్ ఆర్ నో. సో కాస్ టీ dt ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx, అంతేనా, రైట్. సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఇప్పుడు స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ టీ బై 1 ప్లస్ కాస్ టీ ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా. 1 మైనస్ 1 బై 1 ప్లస్ కాస్ టీ, అంతేనా. dt ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx, రైట్. సో ఇంటిగ్రల్ 1 dt మైనస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ కాస్ టీ dt ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx, రైట్ ఆర్ నాట్. సో ఇంటిగ్రల్ 1 dt ఎంత, t ఇట్ సెల్ఫ్ మైనస్ దీని వాల్యూ ఎంత. మీకు ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా లేదా, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ కాస్ టీ అంటే ఎంత, సి ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ కాస్ ax, ఈ ఫార్మాట్ చెప్పానా లేదా, దీని ఫార్ములా ఏం చెప్పాను, 1 బై a tan ax బై 2, ఎస్ ఓ నో. ఈ ఫార్ములా గుర్తుందా, సేమ్ ఏ ప్లేస్లో 1 ఉందంతే, x ప్లేస్లో t ఉందంతే, దట్స్ ఆల్. సో tan x బై 2 వస్తుంది, ఇది tan t బై 2, అంతేనా. x ప్లేస్లో t ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది, రైట్, tan t బై 2 వస్తుంది, ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్ c, రైట్ ఆర్ నాట్. t అంటే మనం ఏమనుకున్నాం, t అంటే ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ y, సబ్స్టిట్యూట్ హియర్. సో x ప్లస్ y మైనస్ tan x ప్లస్ y డివైడెడ్ బై 2, రైట్, ఈక్వల్స్ టు x ప్లస్ c, అవునా కదా. x గెట్స్ క్యాన్సిల్డ్, నాకేమొస్తుంది ఇప్పుడు, y ఈక్వల్స్ టు మైనస్ tan ఆఫ్ x ప్లస్ y బై 2 అది తీసుకెళ్దాం, tan ఆఫ్ x ప్లస్ y బై 2 ప్లస్ c, అంతేనా. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, రైట్. విచ్ ఆప్షన్ అది, ఇట్స్ ఆప్షన్ ఏ, రైట్. y ఈక్వల్ టు tan ఆఫ్ x ప్లస్ y బై 2 ప్లస్ సి వాడు ఇవ్వలేదు, బట్ జనరల్గా మనం ఇంటిగ్రేషన్ వాడాం కాబట్టి ప్లస్ సి పెట్టాం, రైట్. సో ఇది చూసి టెన్షన్ పడకండి, దీనివల్ల ఇక్కడ మనం అప్లై చేయడానికి ఏమీ లేదు, వాడేం అడగలేదు. ఎస్ ఓను, ద సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ గివ్స్ దట్ అన్నాడు, అంటే y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 వస్తుందంట, దట్స్ ఆల్. మీరు దాని గురించి పెద్ద ఆలోచించద్దు, జస్ట్ దీన్ని సాల్వ్ చేయండి చాలు, వేరియబుల్ సపరబుల్ మెథడ్ని, సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి, రైట్. y ఈక్వల్ టు tan ఆఫ్ x ప్లస్ y బై 2 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం, అర్థమైందా. లెట్ us see the next one. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్ నాన్న, ఆల్రెడీ నేను మీకు ఇంటిగ్రేషన్స్లో ఈ పర్టికులర్ షార్ట్ కట్స్ చెప్పాను, అవునా. ఈ పర్టికులర్ షార్ట్ కట్స్ అన్ని ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి, లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు దీన్ని ఎక్స్టెన్షన్గా రేషనలైజేషన్ చేసి అంతా చేయొద్దు, వేస్ట్ ఆఫ్ టైం. జస్ట్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్, రిమెంబర్ దీస్ షార్ట్ కట్స్, ఓకే. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్, ఓకే నాన్న, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్ తెలిసిపోతుంది, డిఫరెన్సియేషన్ నుంచి ఇచ్చాడు. సో డిఫరెన్సియేషన్ నుంచి ఏ పర్టికులర్ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా డిఫరెన్సియేషన్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ వచ్చి ఉండాలి.
ఒక్కసారి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు మీరు డిఫరెన్సియేషన్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా. d/dx ఆఫ్ x 1, d/dx of constant 0, d/dx of x power n into x power n minus 1, d/dx of sin x cos x, d/dx of cos x minus sin x. ప్రతి ఫార్ములాని రివైజ్ చేసుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. బెటర్ నేను మీ అందరికీ అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అవి ఎట్లా మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలనేది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. బట్ బిఫోర్ దట్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. వెరీ 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 సింపుల్ ప్రాబ్లం, చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు, అటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఇది కూడా 2020 ఏపీ పేపర్లో వచ్చింది. సి ఫ్రెండ్స్, d/dx ఆఫ్ e పవర్ log e రూట్ ఓవర్ 1 + tan square x. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ లాగ్ ఉన్నప్పుడు ఈ రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయని చెప్పాను. మిగిలిన టర్మ్ వచ్చేసి ఇదే ఉంటుంది, అవునా. అంటే d/dx ఆఫ్ రూట్ ఓవర్ 1 + tan square x, అంతేనా, రైట్. సో రూట్ ఓవర్ 1 + tan square x అంటే సెకండ్ ఐడెంటిటీ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 1 + tan square x అంటే secant square x అని చెప్పొచ్చు, ఎస్ ఓ నో. సో d/dx ఆఫ్ రూట్ ఓవర్ secant square x, ఎస్ ఓ నో. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది, d/dx ఆఫ్ secant x. ఫార్ములాస్ నేర్చుకున్నారా, d/dx ఆఫ్ secant x ఎంత, secant x tan x, అంతేనా. విచ్ ఆప్షన్, ఆప్షన్ సి. ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చాడు, కేర్ఫుల్, secant x tan x ఇస్ ద ఆన్సర్. ఫార్ములా వస్తే మీరు కరెక్ట్గా ఆప్షన్ పెట్టగలుగుతారు, రైట్. వెరీ సింపుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. The binomial distribution whose mean is 9 and whose standard deviation is 3/2 is equal to. See, this question is from random variables. Random variables లో కూడా మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని రెండు ఉన్నాయి, అవునా కదా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. సో ర్యాండమ్ వేరియబుల్ నుంచి ఈ క్వశ్చన్స్ని మనల్ని బాగా అడగచ్చు. అయితే మీన్ వేరియన్స్ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపల్సరీగా పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములాస్ అంటే దాని యొక్క మెయిన్ ఫార్ములా, ఆ తర్వాత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉండేటటువంటి మీన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి మీన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా ఇప్పుడే ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇప్పుడే ఒకసారి చూసుకోండి జస్ట్, రైట్. అది చూసుకున్న తర్వాత నౌ లెట్ us see బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఒక్కసారి చూద్దాం. మీన్ ఫార్ములా మీరు ఏం నేర్చుకుని ఉంటారు, వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా ఫర్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, n into p, అవునా కదా. అది ఎంత ఇచ్చాడు, 9 అని ఇచ్చాడు, అవునా కదా. వేరియన్స్ ఫార్ములా ఎంత, npq, ఇది వేరియన్స్ ఫార్ములా. కానీ వాడు ఇచ్చింది మనకి స్టాండర్డ్ డీవియేషన్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, రూట్ వేరియన్స్, రూట్ ఓవర్ వేరియన్స్, అవునా కదా. రూట్ ఆఫ్ వేరియన్స్ ఈ స్టాండర్డ్ డీవియేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3/2, అంతేనా. సో అప్పుడు npq ఏమవుతుంది నాన్న, npq బికమ్స్ 9/4 అవుతుంది, రైట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. సో గుర్తుపెట్టుకోండి, వేరియన్స్ ఈక్వల్స్ టు npq అండ్ రూట్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈజ్ npq. ఆల్రెడీ ఇక్కడ మనకి np వాల్యూ 9 అని వాడే ఇచ్చాడు, కాబట్టి ఈ np ప్లేస్లో మనం 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 9/4. 9 గెట్స్ క్యాన్సిల్డ్, q ఎంత వస్తుంది అప్పుడు మనకి 1/4 వస్తుంది, అవునా. దిస్ ఈజ్ q వాల్యూ. నాకు p వాల్యూ తెలియదు కదా, మనకు ఆల్రెడీ తెలుసు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే probability of pass or else probability of win plus probability of failure, that is q, equals to 1. Probability of win plus probability of failure equals to 1, అవునా కదా. సో p కావాలి నాకు, దట్ ఇస్ నథింగ్ బట్ 1 - q చేయాలి. అప్పుడు 1 - q వాల్యూ ఎంత, q వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1/4, రైట్ ఆర్ నాట్. సో 1 - 1/4 ఈజ్ నథింగ్ బట్ 3/4, అవునా. p ఈక్వల్స్ టు ఎంత, 3/4. సో వాడు ఆప్షన్స్ని బట్టి చూస్తే ఏంటి ఇలా ఇచ్చాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, 1/4 + 3/4 హోల్ పవర్ 12 అన్నా, 3/4 + 1/4 హోల్ పవర్ 12 అన్నా ఒకటేనా, అవునా కదా, రెండు ఒకటే కదా. తర్వాత 1/2 + 3/2 హోల్ పవర్ 12 అన్నా, 3/2 + 1/2 హోల్ పవర్ 12 అన్నా ఒకటే కదా. ఎందుకు ఇలా ఇచ్చాడు అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే యూ షుడ్ నో ద ఎగ్జాక్ట్ నొటేషన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అది వాడు మీలో ఐడెంటిఫై చేసేది ఏంటంటే వాడు మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మీరు ఫాలో అవుతున్నారా లేదా ఊరికే బైహార్ట్ చేసి చేసేస్తున్నారా మ్యాథ్స్ అనేది చెక్ చేస్తున్నాడు అనమాట. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్ యొక్క జనరల్ ఫార్మాట్ ఏంటి అంటే p + q హోల్ పవర్ n, అవునా కదా. ఎస్ ఓనో. p ఎంత వచ్చింది 3/4 ప్లస్ q ఎంత వచ్చింది 1/4 హోల్ పవర్ n. n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, అన్నిటికీ 12 ఉంది, అవునా. కాబట్టి ప్రత్యేకించి మనం ఫైండ్ అవుట్ చేయగల, మీరు ఇక్కడే టైం సేవ్ చేసుకోవాలి. మళ్ళీ n వాల్యూ కనుక్కుని మీకు 12 వస్తుంది, కాబట్టి వాడి అన్నిటికీ వాడి 12 ఇచ్చాడు కాబట్టి, రైట్. సో విచ్ ఆప్షన్ అన్నా p + 3/4 + 1/4 హోల్ పవర్ 12. అయితే
ఇక్కడ మీరు గుర్తించాల్సింది సరే ఎన్ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటారేమో సింపుల్ నాన్న ఇక్కడ పీ వాల్యూ మనం ఆల్రెడీ తెలిసిపోయింది కదా 3/4 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి n ఇంటూ 3/4 ఈక్వల్స్ టు ఎంత 9 అవునా కదా 3 3 is 9 అండ్ 4 3 is 12 కదా n ఈక్వల్ టు 4 అంటే వెళ్ళిపోయింది 4 3 is 12 రైట్ n ఈక్వల్స్ టు 12 అర్థమైందా వాడు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది ఏంటంటే p ప్లస్ క్యూ హోల్ పవర్ n ఈజ్ ద జనరల్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్ జనరల్గా క్యూ ప్లస్ పీ రాయచ్చు కానీ వాడి నొటేషన్ ఏంటంటే p ప్లస్ క్యూ హోల్ పవర్ n అది అడుగుతున్నాను అనమాట సో 3/4 ప్లస్ 1/4 హోల్ పవర్ 12 రైట్ ప్లీజ్ నోట్ దిస్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ us see a good question ఇది ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి వచ్చింది మీ అందరూ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ నేర్చుకునే ఉంటారు అవునా సరే ఫంక్షన్స్ నుంచి వచ్చింది నా ఈ క్వశ్చన్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ అనమాట ఇది సో వెరీ ఈజీ క్వశ్చన్ 2 సో ఫైండ్ ద ఫంక్షన్ g of t if f of t equals to 3t minus 2 and g circle f inverse t equals to t minus 2 అంటున్నాడు మనకి ఇచ్చిన డేటా ఏంటి he has given f of t equals to 3t minus 2 అవునా f of t 3t minus 2 ఇచ్చాడు మనల్ని ఏమడుగుతున్నాడు g of t వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సచ్ దట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే g సర్కిల్ f ఇన్వర్స్ t ఈక్వల్స్ టు t minus 2 అన్నాడు రైట్ దీని నుంచి రాబట్టాలి దీన్ని ఉపయోగించుకోవాలి మధ్యలో సో దట్ నాకు ఫైనల్గా కావాల్సింది g of t వాల్యూ ఫైన్ ఓకే సో g సర్కిల్ f ఇన్వర్స్ t అంటున్నాడు g సర్కిల్ f ఇన్వర్స్ నేను అటు తీసుకెళ్ళిపోయాను అనుకోండి g సర్కిల్ f అవుతుంది అవునా కదా సో t ఈక్వల్స్ టు ఏమవుతున్నప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ అటు వెళ్ళిపోతే నార్మల్ ఫంక్షన్ అయిపోతుంది సో g సర్కిల్ f ఆఫ్ t minus 2 అవునా కదా సో g సర్కిల్ f ఆఫ్ t minus 2 అవుతుంది రైట్ ఆర్ నాట్ సో ఇప్పుడు t ఈక్వల్స్ టు సర్కిల్ పోగొట్టాలంటే g ఆఫ్ f ఆఫ్ t minus 2 అనే కదా రాస్తాం అవునా కదా g సర్కిల్ f ఆఫ్ t minus 2 అంటే g ఆఫ్ f ఆఫ్ t minus 2 రైట్ సో వాడు ఇక్కడ f ఆఫ్ t అంటే 3t minus 2 ఇచ్చాడు సో ఈ t ప్లేస్లో t minus 2 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే కదా f ఆఫ్ t అంటే 3t minus 2 మరి f ఆఫ్ t minus 2 అంటే c g ఇంటూ ఏం రాయాలి 3 ఇంటూ t minus 2 minus 2 అంతేనా రైట్ సో ఏమొస్తుందన్న g ఆఫ్ 3t minus 3 to 6 minus 2 రైట్ సో g ఆఫ్ 3t minus 8 వస్తుంది అవునా కదా దేని వాల్యూ t వాల్యూ రైట్ ఆర్ నాట్ సి ఇక్కడ t వాల్యూ ఎంత వచ్చింది మనకి g ఆఫ్ 3t minus 8 వచ్చింది రైట్ ఇప్పుడు సి ఫ్రెండ్స్ t ఈక్వల్స్ టు g ఆఫ్ 3t minus 8 ఉంది కదా నాకు కావాల్సిందేమో g ఆఫ్ t నేనేం చేస్తానంటే లెట్ 3t minus 8 ఈక్వల్స్ టు x అనుకుంటాను సో 3t ఈక్వల్స్ టు x ప్లస్ 8 అవుతుంది t ఈక్వల్స్ టు ఎంత అవుతుంది x ప్లస్ 8 డివైడెడ్ బై 3 అవుతుంది అవునా అవునా కదా సో ఇప్పుడు ఈ t ప్లేస్లో x ప్లస్ 8/3 సబ్స్టిట్యూట్ చేయండి ఎందుకని నేను g ఆఫ్ సంథింగ్లో g ఆఫ్ t ఫార్మాట్లోకి రప్పించాలి కాబట్టి ఈ విధంగా తీస్తున్నాను అనమాట రైట్ సో t ప్లేస్లో x ప్లస్ 8/3 సబ్స్టిట్యూట్ చేసాం ఈక్వల్స్ టు అంతే కదా ఎస్ సో g ఆఫ్ 3t minus 8 అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ x అనుకున్నాం అవునా కదా ఈ స్టెప్ని ఇక్కడ రాస్తున్నాను t ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి g ఆఫ్ 3t minus 8 ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేయండి సో ఇప్పుడు g ఆఫ్ x వాల్యూ ఎంత x ప్లస్ 8/3 g ఆఫ్ x వాల్యూ x ప్లస్ 8/3 అయితే x అనేటటువంటి టర్మ్ని తీసేసి t వేరియబుల్ పెడితే సరిపోతుంది కదా x వేరియబుల్ ప్లేస్లో t వేరియబుల్ పెడితే సరిపోతుంది కదా రీప్లేస్ ఇట్ సో xని tతో రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది g ఆఫ్ t ఈక్వల్స్ టు t ప్లస్ 8 డివైడెడ్ బై 3 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు f ఆఫ్ t ఇచ్చాడు ఈ పర్టికులర్ g సర్కిల్ f ఇన్వర్స్ t ఈక్వల్స్ టు t minus 2 ఇచ్చాడు ఈ రెండింటిని మనం యూస్ చేసుకుని g ఆఫ్ t ఆబ్టైన్ చేసాం రైట్ సో g ఆఫ్ t ఎంత t ప్లస్ 8 డివైడెడ్ బై 3 విచ్ ఆప్షన్ బి అర్థమైందా సో ఈ విధంగా ఇది కూడా 2020 ఎంసెట్లో వచ్చినటువంటి క్వశ్చన్సే సో దీస్ ఆర్ మనం ప్రతిరోజు ఇలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాం ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది మోస్ట్లీ మన ఛానల్ తరపు నుంచి కొంతమంది ఎంసెట్కి గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా ప్రత్యేకించి డౌట్ క్లారిఫైయింగ్ సెషన్స్లో ఆ పర్టికులర్ వీడియోస్ని చేయడం జరుగుతుంది రైట్ ఫ్రెండ్స్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ please do like, comment and share. Don't forget to subscribe and share to your friends so that ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మంచి ర్యాంక్ తెచ్చుకోండి రైట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లెట్ us meet in the next section bye.